ఒక పదం కోసం ఎదురు చూస్తున్నా నేను. ఇందాక సందీప్ చెప్పినట్టు అనేకమైనటువంటి జానపద గీతాలు రాసిన నేను, అలాగే సామాజిక చైతన్య గీతాలు రాసిన, మనిషి యొక్క విలువ తెలియజేసే గీతాలు రాసిన, ఎక్కడెక్కడనో వేదికల మీద చిన్న చిన్న పాటలు రాసిన రచయితలకు బిరుదులు వస్తుంటే చాలాసార్లు మదనపడ్డా. కానీ నిన్న అంజన్న నాకు ఒక పోస్టర్ పంపించిండు, మల్లేష్ అన్న, అంజన్న వాళ్ళ టీం, అలాగే మా కళాకారులు, మా సోని, మా వీణ, మా మమత, మీరందరూ వేదిక మీదకి రారిచెల్లే. ఒక్కసారి మీరు కూడా రారి నాతో పాటు ఉండరు. ఎందుకంటే ఇందాక వీణ పాడినటువంటి పాట ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామా, ఈ పాట రాసింది నేనే. అలాగే సోని విల్లు పూతామా విల్ల కింద పురుషుడై పుస్తగట్టినాడే నిన్నెట. అట్లనే ఇక్కడ యాంకరింగ్ పొద్దుటి నుంచి చేస్తున్నటువంటి మా మమత నీలి నీలి కల్లావడేవని నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందాగడే. ఈ పాట తన ఫస్ట్ పాట, అది కూడా నేను రాసిందే. అయితే అంజన్న నాకు ఒక పోస్టర్ పంపించిండన్న. ఆ పోస్టర్లో ప్రజాకవి అనే పేరుందన్న, ఆ బిరుదుంది అన్న. నీకు మనస్ఫూర్తిగా కళాభివందనాలన్న, నీకు దండం పెట్టాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ పదం కోసం చాలా ఏళ్ళన్న మదన పడ్డ నేను రియల్లీ. ఈరోజు నేను అంజన్న కాళ్ళు మొక్కినంటే కారణం ఈ పదం కోసం. ఎందుకంటే నాకంటే సామాజిక చైతన్య గీతాలు, సామాజిక చైతన్య గీతాలు రాసిన కళాకారులకు, అంటే తక్కువ రాసిన వాళ్ళకు కూడా ప్రజాకవి అని వేసుకునే అవకాశం ఉంది. నేను ఎప్పుడు ఎక్కడ ప్రజాకవిని అని చెప్పుకోలేదు. కానీ నాకు అన్న ఆ పోస్టర్ పంపించిన తర్వాత వెంటనే మావంతో షేర్ చేసుకున్నా నేను, నాకు ప్రజాకవి అని వేసిండింది అంజన్న అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాకంటే చాలా పెద్ద కళాకారునివి. తెలంగాణ ఉద్యమంలో నీ పాట, నీ మాట, ఇప్పుడున్న పరిస్థితులు అన్నిటి మీద నువ్వు పోరాటం చేస్తున్నావు, పాటలు రాస్తున్నావు, తిరుగుతున్నావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక పాట ఇందాక సందీప్ చెప్పినట్టు కరోనా టైంలో నేను రాసిన పాట పాడిన తర్వాత బోనాల పాట పాడతా. ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మోలే ఒడిలోన దాచుకుంది, రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా, అయినొల్ల కందకపోయినామురా, మనకింత వెనకాల మంచితనం ఉండాలే, మన పాడే ముంగట జనమంతా నడవాలే, నువ్వు నడిసిన మార్గం ఆదర్శమై అందరి గుండెల్లో చిలకాలం ఉండాలి. నాది నాది అంటా ఉన్ననుడా, నీదంటూ నీంత వచ్చేది ఏమిటిరా, వందల గడ్డల జాగడు జాగడు సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా, నాది నాది అంటా ఉన్ననుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంత వచ్చేది ఏమిటిరా. అలాగే మా విరాతలన్న HMTVలో పట్టుబట్టి నాతో ఒక పాట పాడించిండన్న. టీవీ ప్రోగ్రాంలకు నన్ను పరిచయం చేసిండు మా విరాతలన్న. అన్న మీకు కూడా కళాభివందనాలు. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా, అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడవయ్యా, ఊరేగిసే పోరు కెరటం ఓరావు కొత్త సమాజం, ఊరేగిసే పోరు కెరటం రమణీయం నీ చరిత, అంబేద్కర్ అందుకో వందనమయ్యా, పాటల ఉదయించే సూర్యుడివయ్యా. ఈ పాట ఆ ప్రోగ్రాంలో పాడొద్దు అని కుట్ర జరిగినా కూడా విరాతలన్న పట్టుబట్టి నాతో పాట పాడించిండు ఆ ప్రోగ్రాంలో. థ్యాంక్ యూ అన్న. అలాగే మా వేనన్న, దాకా వేనన్న అన్నట్టు సిట్టా పట్టా సిన్నుకులకు ఏడదిన్నవరో రాత్రిను ఏడవన్నవరో రాత్రి, చిట్టా పట్టా సెనుకులకు ఎడదినవరు రాత్రిను ఎడవనవరు రాత్రి, ఇక్కడ కోలట మాటగా ఆడబోయిందే రాత్రి, చూడబోయిందే రాత్రి, నాగో నిక్కడ కొలట మాట నడవయిందే రాత్రి, నడవయిందే రాత్రి, పట్టా సిన్నుకులకు ఎడ
కొన్ని లిరిక్స్ రాయించి మొట్టమొదటిసారి యూట్యూబ్లో పరిచయం చేసి యూట్యూబ్ మెగాస్టార్ అనే బిరుదిచ్చిండు నాకు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అందరూ మీరంతా గొప్ప వాళ్ళన్న. చాలా గొప్పగా అనిపించింది ఈ ప్రోగ్రామ్, మంచిగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్ అంజన్న, మల్లేష్ అన్న నన్ను పిలిచినందుకు, మా సాయి అందరికీ, మీ టీం అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆర్కెస్ట్రా టీం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కళాభివందనాలు. గంటల్ల గావురాల ఎల్లమ్మ దన దన డప్పుల్ల దండాలే మాయమ్మ గడగల గచ్చల్ల మోతల్ల రావ అమ్మేలే మా తల్లి మావురాల ఎల్లమ్మ ఎల్లో ఎల్లో ఎల్లు 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 ఎల్లమ్మ తల్లి ఎల్లో ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు ఆయున్న తల్లి బంగారు తల్లి ఎల్లో ఆయున్న తల్లి బంగారు తల్లి ఎల్లో ఎల్లు 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 ఎల్లమ్మ తల్లి ఎల్లో ఎల్లు 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 ఆయున్న తల్లి బంగారు తల్లి ఎల్లో అర్థమవుతుందాక? పచ్చాని చెట్టుకు ఉయ్యాల గట్టుతా, పచ్చాని చెట్టుకు కొట్టకనా, పచ్చాని చెట్టుకు ఉయ్యాల గట్టుతా, పందిర్లు వేసుకొని పబ్బాతి పట్టుతా, పట్నాలు వేసుకొని పండుగ జరుపుతా, పిల్లా జల్లాలతోని చేతులెత్తి మొక్కుతా. ఎల్లు అయ్యల్లు అయ్యల్లు ఎల్లు 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 ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లు ఆయిలున్న తల్లి బంగారు తల్లి ఎల్లు. యాపాకురిల్లలే యాడాది మొక్కులే పోతరాజు ఆటలే ఉయ్యాల పాటలే నిమ్మలంగా కొట్టు. ఈ ఆపాకురిల్లలే యాడాది మొక్కులే పోతరాజు ఆటలే ఉయ్యాల పాటలే సిగ్గాల సింధులే సిక్కులు బాబలే కోడి పుంజు కూతలే అత్తాని గాజులే పట్టు సిరలులే తీరొక్క పువ్వులే పచ్చి కుండాలులే తల్లి కొనాలులే నిమ్మాల దండలే నిమ్మలంగ చూడవే నిమ్మాల దండలే నిమ్మలంగ చూడవే నిమ్మాల దండలే నిమ్మలంగ చూడవే. థ్యాంక్ యూ అంజన్న, థ్యాంక్ యూ మల్లేష్ అన్న, అలాగే మీ టీం అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అక్క ఒక్కసారి గట్టిగా సప్పట్లు కొట్టవచ్చుగా. నేను కూడా మీ చెడల రమేష్ అన్నకి స్వాగతం సుస్వాగతం. చెడల రమేష్ అంటే నేను ఒకప్పుడు ఒక 25 ఏళ్ల కింద ఆయనతో నేను పాటలు పాడించిన మన చిత్తారమ్మ సాంగ్కి ఇంత పెద్ద జడలు ఉంటాయేమో అనుకున్నా. కానీ ఆయనకు జడలు లేవు, కొమ్ములు లేవు, పొగరు లేదు, ఈర్ష్య లేదు. ఈర్ష్య పొగరు కొమ్ములు లేని వ్యక్తి ఎవరు అని అంటే అదే జడల రమేష్. స్వాగతం అన్న, వెల్కమ్ 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 టు రామారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా గంగపుత్ర నర్సింగ్ అన్నకు కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఇంత మంచి వేదికను పంచుకునే అవకాశం